30 days 30 వెరైటీస్ ఆఫ్ నెల్లూరు స్పెషల్స్లో ఇవాల్టి మన 10th రెసిపీ బీన్స్ కర్రీ. అది కూడా ఒట్టి బీన్స్ కర్రీ కాదు, మా నెల్లూరు స్పెషల్ బీన్స్ విత్ పప్పు. ఎప్పుడు వినని వాళ్ళకి కొంచెం వింతగా ఉంటుంది, కానీ సూపర్ కాంబినేషన్. ఖచ్చితంగా వీడియో అంతా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఈరోజు మా నెల్లూరులో బీనీస్ కాయలతో స్పెషల్ ఎలా చేయాలో చూపిస్తామండి. బీనీస్ కాయలు కదా, అది బీన్స్, యాక్చువల్గా బీన్స్ అంటారు. మేము బీనీసు కాయలు అని అంటారనమాట నెల్లూరులో. బీనీస్ కాయలు బీన్స్ అని అనం, బీనీస్ కాయలు అంటాం. అందరూ నార్మల్గా ఈ కాయలతో వచ్చి ఫ్రై చేసుకుంటారు. కర్రీ చేస్తే మా నెల్లూరులో ఎలా చేస్తారో ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది. సో ఇవి కట్ చేసుకొని పప్పు వేయించి కడుక్కొని పెట్టుకోవాలి, అంతే కదా. వేయించి అంటే లైట్గా సిమ్లో ఒక 5 minutes ఈ పప్పుని ఇలా వేయించి తర్వాత చూపిస్తాం. ముందుగా మనం ఈ కూర స్టార్ట్ చేసే ముందు ధనియాలు వేయించుకోవాలి. ముందుగానేం కాదు, మళ్ళీ వేయించుకోవచ్చు, కాకపోతే వేయించి పెట్టుకుంటే చల్లారుతాయని. మిక్సీకి వేస్తావా దంచేస్తావా? దంచేస్తావా? నీ ఇష్టం. మా అమ్మకి ఎంత ఓపిక అసలు. మిక్సీ ఉన్నా కానీ చేపల పులుసుకి ధనియాల పొడి దేంట్లో అయినా వేయాల్సి ఉండి అట్లా ఉంటే దంచుతుంది ఓపికగా పాపం. ఈ కూర వరకే అంట, ఇది ధనియాలు సరిపోతాయి. నేను ఎప్పుడు కానీ ధనియాల పొడి అప్పటి వరకు వేసుకుంటాను. 2 minutes వేయించి ఉంటుంది, అంతే, అయిపోయింది. ఇదండి వేగిస్తుంటేనే కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి, నల్లగా కాకుండా. చుట్టూ మమ్మీ కూర చేస్తుంది, నేను ఇది తాగుతున్నా. ఇదేందో తెలుసా, సరిగ్గా అనిపించట్లేదు. ఇద్దండి రసం. మమ్మీ రసం పెడితే రసం తాగేస్తున్నాను. బాగుంటాయి రసం. ఆవాలు వేస్తున్నా, జీలకర్ర, ఎర్రగడ్డలు. రసం బాగున్నాయి మా, బాగున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేగాయా ఎర్రగడ్డలు? అంత ఎర్రగా కరివేపాకు వేస్తున్నాం. ప్రతి కూరలో ఎర్రగడ్డ వేయడానికి కొంచెం ఉప్పు వేస్తాను, కానీ ఈరోజు ఎందుకంటే పప్పుతో చేయాలి కాబట్టి ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఉప్పు వేయకుండా ఎర్రగడ్డలు వేయిస్తూ ఉంది. తర్వాత కొంచెం పసుపు. మేము మాత్రం పసుపు లేనిదే ఏ కూరలో చేయము. తీయ కూరలో కూడా పసుపు వేస్తాం మమ్మీ, బిర్యానీలో, అన్ని కూరల్లో పసుపు. కొన్ని ఫ్రైల్లో వేయం అంతే, ఏదో కొన్ని ఫ్రైల్లో వేయం కదా. ఇప్పుడు అమ్మ టమోటా వేస్తుంది. ఆ నెల్లూరులో చాలా ఫేమస్ అయిన ఒక కూర ఏంటంటే వంకాయ బజ్జీ. అది తొందరలో మేము చూపిస్తాం. ప్రస్తుతానికి మా దగ్గర వంకాయలు దొరకలేదు కాబట్టి ఈసారి చేస్తాం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా, కొంచెం అంటే కొంచెం, ఒక ఏళ్ళుతో అలా అది చెప్తారు కదా మమ్మీ, టీ స్పూను, టేబుల్ స్పూను, అట్లాగా ఒక ఏళ్ళు స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆ అల్లం తెల్లగడ్డ పేస్టు వాసన పోయి బాగా నూనె అంతా బయటకు వచ్చిన దాకా వేగించుకొని మెత్తగా టమాటా ఉడికింది. ఇప్పుడు బీన్స్ పోస్తుంది. కాయ పేరు మర్చిపోయింది, బీనీస్ వేస్తుంది. మమ్మీ ఉడకబెట్టి వేయలేదు కదా, ఉడకతుందా? ఉడకబెడతాను, వాటిలోనే ఉడుకుతుందా? ఇంట్లో కారం వేస్తుంది. ఇంకా 1/4 స్పూన్. మమ్మీ పప్పు ఎప్పుడు వేస్తావు? ధనియాల పొడి ఎప్పుడు వేస్తావు? ధనియాల పొడి లాస్ట్లో. పప్పు బీనీస్ మొక్కలు బాగా ఉడికిన తర్వాత, మొక్కలు బాగా అంటే 75 బాగా ఉడికిన తర్వాత అప్పుడు పప్పు ఉడకని పప్పు వేస్తే ఉడుకుతుంది. ఏమా మా అమ్మ వెరైటీగా చెప్పద్ది, కానీ కూర మాత్రం భలే ఉంటుంది. నేను చాలాసార్లు తిన్నా ఇలాగా, బాగా చేస్తుంది. పోయి అది ఉడకాలి ఇప్పుడు, అంతేనా? ఎంతసేపు? చాలాసేపు.
బీనిస్కాయలు ముక్కాలు బాగా ఉడకాలన్నమాట. ముక్కాలు అంటే 75%. ఇందాక మనం పోసుకున్న నీళ్ళన్నీ అయిపోయి ఉడికిపోయింది. అంత పూర్తిగా ఉడకలేదు, ఉడికే. కడిగి వేయించి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్ళతోటే పోసారు. పెసరపప్పు ఉడకాలి కాబట్టి అంతే. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత మిగతాది ఉండేది. పప్పు ఉడికిందంట, చూద్దాం. ఉడికిపోయింది పప్పు బాగా ఉడికిపోయింది. అవును మమ్మీ, చూడండి ఎంత బాగా ఉడికిపోయింది పప్పు. నేను ఎప్పుడు చేయలే ఈ కూర, ఎప్పుడు ట్రై చేయలే. మా మమ్మీ చేస్తేనే తిన్నా. బాగా ఉడికిపోయింది నిజంగా. ఇప్పుడు ఉప్పు వేస్తాం. ఎనపాలా మమ్మీ? ఇట్లా ఎనపాల, ఇంకేం లేదు, ఇట్టే తినేది. మా నెల్లూరులో బీనిస్కాయ పెసరపప్పుతో చేసుకుని కూర ఇది. ఇప్పుడు దించుకోబోయే ముందర ఈ ధనియాల పొడి, ధనియాలు, తెల్లగడ్డ. ధనియాలు, తెల్లగడ్డ. ఒక తెల్లగడ్డ వేసావా? కాలుతుంది. ఆ స్మెల్ వస్తుంది. లాస్ట్లో ఈ పొడి వేస్తే సూపర్. మా ఒకసారి చికెన్ పప్పు వండుకుందామా? నాకు ఎందుకు టేస్ట్ చేయాలనుంది. చపాతీలోకి ఉంటుంది మమ్మీ కూర. అబ్బా పోయింది. పప్పు లాస్ట్లో వేసిన ఎంత బాగా కరిగిపోయింది. సరే అండి, మరి ఇవాళ మన నెల్లూరు స్పెషల్ వీడియో ఇక్కడితో అయిపోతుంది. బీన్స్తో పెసరపప్పు కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే ఒక లైక్ చేయండి. బాయ్.